వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జన్ లోక్పాల్ సర్వే ఈ మధ్య 5 రాష్ట్రాల్లో ఎన్నికలు రానుంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల గురించి కూడా గతంలో వీలు చేసినటువంటి ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, తర్వాత మహారాష్ట్ర కావచ్చు, తర్వాత ఛత్తీస్గఢ్ కావచ్చు, దాదాపుగా ఆల్మోస్ట్ అంటే ఒకే రకంగా రావడం అనేది జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కావచ్చు. సో వీళ్ళు చెప్పినట్టు చాలా సందర్భాల్లో మన తెలంగాణలో కూడా సర్వే నిజం అవ్వడం అనేది జరిగింది. సో వీళ్ళు తమిళనాడుకు సంబంధించి కీలక సర్వే చేయడం అనేది జరిగింది. సో మొత్తానికి జన్ లోక్పాల్ సర్వే వీళ్ళు చేసినటువంటి సర్వే ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. మొత్తానికి 234 స్థానాలు తమిళనాడులో 234 స్థానాలకి ఇక్కడ ఇండి కూటమి అనుకోవచ్చు దాదాపుగా 96 నుంచి 101 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఎన్డీఏ కూటమి ఈసారి 84 నుంచి 89 స్థానాల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అండ్ టీవీకే దళపతి విజయ్ది దాదాపుగా 37 నుంచి 42 స్థానాల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఇతరులు చూసుకున్నట్టయితే 7 నుంచి 12 స్థానాల వరకు గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా వీళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ డిఎంకేనే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తమిళనాడులో చూసుకున్నట్టయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అంటే పార్టీలో మార్పు డెఫినెట్ గా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అభివృద్ధిని వాళ్ళు ఆకాంక్షిస్తారు కాబట్టి ఈసారి ఒక పార్టీకి అవకాశం ఇస్తే మరోసారి మరొక పార్టీకి ఇస్తారు. కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే వరుసగా ఇట్లా అవకాశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ పెద్దగా ఎన్డీఏ కూటమికి ఎస్పీఏ అంటే అన్న డిఎంకే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, వీళ్ళకి అన్ని అంటే కలుపుకుంటే దాదాపుగా 12 స్థానాలు మాత్రమే తేడా వస్తున్నాయి. సో 12 స్థానాల వరకు మాత్రమే డిఫరెంట్ గా ఉంది. సో ఎన్డీఏ కూటమి కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో ప్రధాని మోదీ కూడా ఈ మధ్య తమిళనాడులోనే ఎక్కువ పర్యటనలు కూడా చేస్తున్నారు. అదే విధంగా ఎన్డీఏ కూటమి టీవీకే విజయ్ని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఉప ముఖ్యమంత్రి అవకాశాలు కూడా ఇస్తుంది. కాబట్టి ఒకవేళ టీవీకే కనుక ఎన్డీఏతో కలిస్తే డెఫినెట్ గా ఎన్డీఏ కూటమి తమిళనాడులో అధికారం వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్ ఈసారి చేసినటువంటి జన్ లోక్పాల్ సర్వే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? సో ఎస్పీఏ 96 నుంచి 101, ఎన్డీఏ కూటమి 84 నుంచి 89, టీవీకే 37 నుంచి 42, అలాగే మిగిలిన వారు 7 నుంచి 12 స్థానాల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఎవరికి కూడా అంత స్పష్టమైన మెజార్టీ మాత్రం లేదు. ఎందుకంటే దాదాపుగా 234 స్థానాలు అంటే దాదాపుగా 118 120 స్థానాలు రావాలన్నమాట. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 118 అనుకోండి. సో ఒక 120 స్థానాలు వస్తే గానీ తమిళనాడులో స్పష్టమైన ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఏర్పాటు చెయ్యలేరు. సో ఇక్కడ చూసుకున్నట్టే ఒకవేళ ఎస్పీఏ చూసుకున్న 96 నుంచి 101 స్థానాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఎన్డీఏకి 84 నుంచి 89 స్థానాలే ఉన్నాయి. ఒకవేళ ఎన్డీఏ టీవీకి పొత్తు పెట్టుకుంటే 30 నుంచి 42 స్పష్టమైన మెజార్టీ వచ్చే చాయిసెస్ మాత్రం కనిపిస్తున్నాయి. చూద్దాం మరి దీనికి టీవీకి ఏం చెప్తుంది, తర్వాత ఎన్డీఏ కూటమి చివరికి పొత్తు పెట్టుకుంటుందా లేదా, ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.